సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్లపై వస్తున్నాడు, దావీదు కుమారునికి హోసన్నా. హోసన్నా హోసన్నా జయము జయము, యెరూషలేము వీధుల్లో జయము జయము. హోసన్నా హోసన్నా జయము జయము, యెరూషలేము వీధుల్లో జయము జయము. మట్టలు చేత పట్టి పాడుదాం, మన రాజు యేసయ్యకు దై కొడదాం రండి. మట్టలు చేత పట్టి పాడుదాం, మన రాజు యేసయ్యకు జై కొడదాం రండి. హల్లెలూయా పాడుతూ కేకలు వేద్దాం రండి, హల్లెలూయా పాడుతూ కేకలు వేద్దాం రండి. హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి హోసన్నా. జయము జయము ప్రభు నామమున వచ్చువానికి జయము, జయము ప్రభు నామమున వచ్చువానికి జయము, జయము ప్రభు నామమున వచ్చువానికి జయము. బేత్పగే గ్రామమున గాడిదను తెచ్చిరి, గాడిద పిల్ల పైన ప్రభువు కూర్చుని. బేత్పగే గ్రామమున గాడిదను తెచ్చిరి, గాడిద పిల్ల పైన ప్రభువు కూర్చుని. గుర్రమును కోరలేదు, గర్రమును చూపలేదు, సాత్వికుడై ఆయన సాగి వచ్చెను చూడు. గుర్రమును కోరలేదు, గర్రమును చూపలేదు, సాత్వికుడై ఆయన సాగి వచ్చెను చూడు. విశ్వాస వీరులంతా వెంట నడిచారయ్యో, విశ్వాస వీరులంతా వెంట నడిచారయ్యో. హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి హోసన్నా. జయము జయము ప్రభు నామమున వచ్చువానికి జయము, జయము ప్రభు నామమున వచ్చువానికి జయము, జయము ప్రభు నామమున వచ్చువానికి జయము. దారి పొడుగునా జనం బట్టలు పరిచారు, మట్టలు ఊపుతూ ఎదురు వెళ్ళారు. దారి పొడుగునా జనం బట్టలు పరిచారు, మట్టలు ఊపుతూ ఎదురు వెళ్ళారు. ప్రభునామమున వచ్చు రాజు ఈయనే అని బిగ్గరగా కేకలేసి కొనియాడారు. ప్రభునామమున వచ్చు రాజు ఈయనే అని బిగ్గరగా కేకలేసి కొనియాడారు. ఆకాశం దాకా ధ్వని మారు మోగెనయ్యో, ఆకాశం దాకా ధ్వని మారు మోగెనయ్యో. హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి హోసన్నా. జయము జయము ప్రభు నామమున వచ్చువానికి జయము, జయము ప్రభు నామమున వచ్చువానికి జయము, జయము ప్రభు నామమున వచ్చువానికి జయము. చిన్న పిల్లలు కూడా జయము పాడారు, పరలోక రాజును ప్రస్తుతించారు. చిన్న పిల్లలు కూడా జయము పాడారు, పరలోక రాజును ప్రస్తుతించారు. పరిసయ్యులు చూచి అడ్డు చెప్పగా వీరు మౌనముగా ఉంటే రాళ్ళు పలుకునన్నాడు. పరిసయ్యులు చూచి అడ్డు చెప్పగా వీరు మౌనముగా ఉంటే రాళ్ళు పలుకునన్నాడు. దేవుని మహిమనులో తానికి చాటి చెప్పరయ్యో, దేవుని మహిమనులో తానికి చాటి చెప్పరయ్యో. హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి హోసన్నా. జయము జయము ప్రభు నామమున వచ్చువానికి జయము, జయము
యేసునావళి సమాధాన శాంతితో నీను నింపాలి హృదయములోకి యేసునావళి సమాధాన శాంతితో నీను నింపాలి నీ కురుమా గర్వాన్ని తీసిగాను నీలాటుకు నీవు చోటి దూరు నీ కురుమా గర్వాన్ని తీసిగాను నీలాటుకు నీవు చోటి దూరు కయము డోలియుడని పుస్తలోని సయముగా రాజై త్వరగా వచ్చుచుండే యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ విధంగా రాయబడింది, తన అతిక్రమములకు పరిహారం అందిన వాడు ధన్యుడు. మానవుని యొక్క అతిక్రమాలకి, మానవుని యొక్క పాపములకు, మానవుని యొక్క దోషములకు పరిహారం ఎక్కడి నుంచి వస్తుందండి? పరిహారం ఎలా వస్తుంది? మానవుని పాపములకు పరిహారం ఎవరిస్తారు? ఎవరి దగ్గర పరిహారం ఉన్నది అనేది కనుక మనం చూస్తే ఈ లోకంలో ఎక్కడా కూడా పరిహారం లేదు. ఎవరు కూడా మానవుని యొక్క పాపానికి పరిహారం ఇచ్చేవారు లేరు. ఎవరు కూడా మానవుని పాపాన్ని తీసివేయగలిగిన వారు లేరు. ఎందుకనగా అందరూ పాపులమే. గొప్ప గొప్ప వారిని చెప్పుకున్న వారు పాపులమే, పెద్ద పెద్దగా ఉన్నవారు పాపులే, అందరము పాపులమే. పాపములో జన్మించాము, పాపములో శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచున్, యేసు గాయముల్ స్వస్థపరచున్, రక్తమే రక్షణనిచ్చున్, రక్తమే రక్షణనిచ్చున్. హోసన్నా ఆమేన్ జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే.